ఇప్పటికీ హనుమంతుణ్ణి చిరంజీవిగా శ్లాఘిస్తారు. అసలు ఆయన ఎక్కడున్నారు? మనకి 7 చిరంజీవులు, మార్కండేయుడితో 8వ వాడు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అని చెప్పి హనుమంతుడు చిరంజీవి. బ్రహ్మదేవుడే చెప్పాడు, ఆయనకి చిరంజీవిత్వం ఇచ్చాడు. ఆ ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినటువంటి సందర్భంలో ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు. అన్ని యుగాల్లో చరిత్ర ఉన్నది ఆయనకి. అందువల్ల చిరంజీవి కాబట్టే మామూలుగా అసలు త్రేతాయుగంలో రాముడితో పాటు ఉన్నాడు. అయినా ఆయన చిరంజీవి కాబట్టి ద్వాపర యుగంలో కూడా అర్జును యొక్క ధ్వజం మీద ఉంటాడు ఆంజనేయ స్వామి. కురుక్షేత్ర విజయానికి కారకుడయ్యాడు. భీమ గర్వభంగం చేశాడు, సత్యభామ గర్వభంగం చేశాడు, గరుడ గర్వభంగం చేశాడు. ఇవంతా కూడా మనకి ద్వాపర యుగ చరిత్రలుగా కనపడతాయి. కలియుగంలో కూడా అనేక మంది భక్తులను అనుగ్రహించాడు. అట్లా చిరంజీవిగా అన్ని యుగాల్లో ఆయన చరిత్ర మనకు కనపడుతుంది. ముఖ్యంగా ఆయన గంధమాదన పర్వతం మీద అరటి తోటల్లో నివసిస్తూ ఉంటాడు. అలా నివసిస్తూ ఉన్నటువంటి సంఘటనలకు కూడా చరిత్రలకి మనకి కొన్ని ఉదాహరణలు కనపడతాయి. రంభావన విహారాయ గంధమాదన వాసినే అని చెప్పి అందువల్ల ఆయన చెప్తారు. కాబట్టి ఆయనకి ద్వాపర యుగంలో భీమసేనుడికి కూడా అరటి తోటలోనే గంధమాదన పర్వతం మీదే దర్శనమిచ్చాడు. అందువల్ల భక్తులైనటువంటి వాళ్ళు గంధమాదన పర్వతం వెళితే అక్కడ వాళ్ళకి దర్శనం కూడా లభించవచ్చు. అది ఆయన స్థావరము. చిరంజీవిగా ఆయన ఇప్పటికి కూడా ఆయన భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు.